హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైనీస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీ క్యాబేజీ బోండా ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈ బోండాలు సూపర్ టేస్టీగా ఉంటాయి, అంతేకాకుండా చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈవినింగ్ స్నాక్స్గా ఈ క్యాబేజీ బోండాలు చేసి పెడితే ఒక్కడు కూడా మిగిల్చకుండా తింటారు అందరూ కూడా. మరి టేస్టీ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందు మీకే నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. 2 చిన్న సైజు బంగాళదుంపల్ని తీసేసుకొని ఉప్పు నీళ్ళలో మెత్తగా ఉడికించుకొని చల్లారబెట్టుకున్న తర్వాత పైన పొట్టును తీసేసుకొని వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఉండలేమీ లేకుండా బాగా మెదుపుకోవాలి. చూడండి, ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ నేను ఈ కప్పుతో 2 కప్పులు సన్నగా తరిగిన క్యాబేజీని తీసేసుకున్నాను. మీకు వీలైనంత సన్నగా ఈ క్యాబేజీని తురుముకోండి. అలాగే 2 మీడియం సైజు క్యారెట్లని పైన పొట్టును తీసేసుకొని సన్నగా తురిమి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా సన్నగా తరిగిన కరివేపాకును వేసుకొని వీటిని కాస్త వేయించుకుందాము. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన క్యాబేజీ అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ని కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఆన్ చేసుకొని క్యాబేజీ క్యారెట్ పచ్చివాసన అంతా పోయి కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగు అనేది మాడకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అవ్వడానికి 7 to 8 minutes అయితే పడుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, క్యాబేజీ క్యారెట్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలూను కూడా వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి క్యాబేజీలో మిక్స్ అయ్యేంత వరకు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టఫింగ్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ స్టఫింగ్ చల్లారేలోపు ఇలా ఒక బౌల్ని తీసుకొని దీంట్లో 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. దీంట్లో మనం ముందుగా క్యాబేజీలో ఉప్పును వేసుకున్నాం కదా, దాన్ని బేస్ చేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 2 చిటికెళ్ళ వంట సోడా, 1/8 టీ స్పూన్ వామును వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ బ్యాటర్ని బాగా కలిపేసుకోవాలి, ఉండలేమి లేకుండా. పిండిలో మరీ ఒక్కటేసారిగా వాటర్ యాడ్ చేసుకుంటే పిండి పలచగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కొద్దిగా వేసుకుంటూ లమ్స్ ఏమీ లేకుండా బాగా కలిపేసుకోవాలి. మనం పిండిని చేత్తో కలుపుకునే కన్నా ఇలా విస్కర్తో కానీ స్పూన్తో కానీ కలుపుకుంటే స్మూత్గా బాగా వస్తుంది. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పలచగా కాకుండా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మరీ పిండి కన్సిస్టెన్సీ అనేది పలచగా అయిపోతే బోండాలకు పట్టుకోవడం కష్టమైపోతుంది కాబట్టి ఇలా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చల్లారబెట్టుకున్న స్టఫింగ్ని తీసేసుకొని మీకు నచ్చిన సైజులో చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఈ క్యాబేజీలో మనము ఆలూను మ్యాష్ చేసుకొని వేసుకోవడం వల్ల స్టఫింగ్ అనేది ఇలా ముద్దకొస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మీకు ఎన్ని వీలైతే అన్ని బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా క్యాబేజీ బాల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ పిండిలోకి బాగా డిప్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది బయటకి రాకుండా ఇలా పూర్తిగా డిప్ చేసేసుకొని వేడివేడిగా ఉన్న ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇలా మీకు ఈ ఆయిల్లో ఎన్ని పడితే అన్ని క్యాబేజీ బోండాల్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఆన్ చేసుకొని ఈ క్యాబేజీ బోండాల్ని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బోండాలన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు కంటిన్యూగా అటు ఇటు తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకుంటే మంచిగా ఈక్వల్ కలర్లోకి వచ్చేస్తాయి అన్నీ కూడా.
చూడండి ఇలా మంచి కలర్లోకి వచ్చేసిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకొని మిగతా క్యాబేజీ బోండాల్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటే అంతే, వేడివేడిగా క్యాబేజీ బోండాలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం ముందుగా క్యాబేజీ స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదైతే సూపర్గా ఉంటుంది. దాంతో ఇలా బోండాలు చేసుకుంటే ఆ టేస్టే వేరు. ఎప్పుడైనా వెదర్ కూల్గా ఉన్నప్పుడు వీటిని ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెట్టారంటే ప్లేట్లో ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేస్తారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని. మరి ఇంత టేస్టీ స్నాక్ రెసిపీని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.